పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చికి తరలించారు సందర్శనార్థం. కొంతమంది క్రిస్టియన్ ఫాదర్స్ ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ సికింద్రాబాద్లో మృతదేహాన్ని తరలించిన నేపథ్యంలో ఇక్కడ నుంచి నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఎట్లా చూస్తారు మీరు ఈ మృతిని? ప్రవీణ్ పగడాల అంటే ఎంతో బైబిల్కి సంబంధించి కావచ్చు, మానవత్వానికి సంబంధించి ఎన్నో బోధనలు చేశారని తెలుసు. మీరేం ఆయన ఒక క్రైస్తవము గురించి అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి చాలామంది యవ్వన బిడ్డలకు చెడు మార్గమును వీడి ఈ లోక సంబంధమైన వాటికి ఆకర్షితులు కాకుండా దేవుని యొక్క మాటలు అనగా యేసుక్రీస్తు ప్రభు ప్రేమను వారి పంచిపెట్టుచు ఎంతోమంది యవ్వన బిడ్డల జీవితాలను ఆయన చక్కగా తీర్చిదిద్దిన ఒక గొప్ప క్రైస్తవ బిడ్డగా మరి ఈ లోకంలో వారు లేకపోవడము మాకైతే సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ పెద్దల పక్షాన, కాపర్ల పక్షాన మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఎంతోమంది యవ్వన బిడ్డల యొక్క జీవితాలను, మరి ఎంతోమంది పేద బిడ్డల యొక్క జీవితాలలో అతను ఒక గొప్ప వెలుగుగా ఉండి వారు ఒక చక్కటి క్రైస్తవ బిడ్డగా ఈ లోకంలో జీవించారని మేము తలంచుచూ ఉన్నాం. ఎందుకనగా దేవుని యొక్క కార్యాన్ని ఆయన నిష్పక్షపాతముగాను నిస్వార్థపరముగాను ఎలాంటి ఆశ లేకుండా ఎలాంటిది ఆశించకుండా ఆయన యొక్క గురి ఏమిటి అనగా నశించిపోయే వారిని వెతికి రక్షించి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడో అదేవిధంగా నశించిపోయే యవ్వన బిడ్డలను, నశించిపోయే కుటుంబాలను మంచి మార్గంలో నడిపించుటకు దేవుడు అతనిని ఘనముగా వాడుకున్నాడని మా యొక్క విశ్వాసమై ఉన్నదండి. సార్ ఇప్పటికే మనం చూడొచ్చు, అంటే మృతి అనేది కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాక్సిడెంట్ జరగలేదు, కొంతమంది చేశారంటూ కొంత ఆరోపణలు వస్తున్నాయి. సార్ మీరేం చెప్తారు? సార్ ఆరోపణలు అంటే మేమైతే ఖండిస్తూ ఉన్నాం. ఆరోపణలు కాదు, నిజము అనేది తెలియనంత వరకు మేము ఆ విషయమై ఏమి మాట్లాడలేమని. ఎందుకనగా క్రైస్తవ్యం యొక్క నిరీక్షణ గొప్ప విశ్వాసం ఏమిటి అనగా యేసుక్రీస్తు నందు నిద్రించిన వారు పరలోక రాజ్యంలో ఉంటారని. మరి అతను మీరు చెప్పిన విధంగా చూస్తే ఒక హతసాక్షిగా కూడా ఒకవేళ అయి ఉన్నట్లయితే మటుకు అతను దేవుని రాజ్యంలో ఉన్నాడని. ఎందుకనగా ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు కూడా మరణించక తప్పదు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవ చేస్తూ ఒక గొప్ప జీవిగా, గొప్ప క్రైస్తవ బిడ్డగా జీవించాడు చూడండి. అది మటుకు పగడాల ప్రవీణ్ గారి యొక్క జీవితాన్ని బట్టి మా అందరికీ క్రైస్తవ లోకానికి అతను ఒక గొప్ప స్ఫూర్తిగా ఉన్నాడని. చాలామంది పగడాల ప్రవీణ్ గారు యవ్వన బిడ్డలలో నుండి దేవుడు వారిని ఆ విధంగా లేవనెత్తారని, వారు ఒక మార్గదర్శనాన్ని మాకు చూపించి వెళ్ళారు. కాబట్టి యవ్వన బిడ్డలు కూడా ఆ విధంగా ఆ మార్గంలో నడిచినట్లయితే ఎంతోమంది నశించిపోవచ్చు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, యవ్వన బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులను కూడా ప్రేమించలేని స్థితిలో ఉన్నారు, ఇష్టానుసారమైన లోక జీవితాన్ని జీవిస్తున్నారు. అట్టి వారికి పగడాల ప్రవీణ్ గారు సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు మార్గంను చూపించి వారికి ఒక సరి అయిన మార్గాన్ని చూపించారు కదా, అది చాలా గొప్పతనం అని మేము విశ్వసిస్తున్నామండి. ప్రధానంగా మీరు చెప్తున్నట్లు యువతకి మంచి మార్గంలో నడిపించడానికి ప్రవీణ్ పగడాల ఎన్నో బోధనలు చేశారు. సో ఈ సందర్భంగా ఆయన యువతకి ఇచ్చే సందేశం ఏమిచ్చారు? యువతకి ఇచ్చే సందేశం ఒకటేనండి. ఏమిటి అనగా ఈ లౌకికంగా లోకానుసారమైన జీవితాలు జీవించకుండా యవ్వన బిడ్డలు మంచి మార్గంలో నడవాలని తల్లిదండ్రులు అయినా పెద్దలైనా కోరేది యవ్వన బిడ్డల నుండి ఏమిటి అనగా మా బిడ్డలు మంచి మార్గంలో నడవాలని. మనము లోకంలో తెలియనిది కాదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది యవ్వన బిడ్డలు చెడు మార్గంలో నడుస్తూ తల్లిదండ్రులకు కూడా ఆయాసకరంగా, సమాజానికి కూడా ఆయాసకరంగా జీవించుచున్నారు. అట్టి వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కలిగిన బోధను బోధించి మనం ఈ విధంగా సరైన మార్గంలో నడవాలని బోధించడం అనేది అది మానవుని జీవితంలో చాలా శ్రేష్టమైనదిగా నేను భావిస్తున్నానండి. సార్ మీరు చెప్పండి, ఇప్పటికే అంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కూడా ప్రారంభించింది. మీరేం చెప్తారు ఇది? అనుమానాలు అయితే చాలా మట్టుకు మేము చూస్తూ ఉన్నాము. ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వస్తున్నాయి. ఎప్పుడైతే రిపోర్ట్స్ వస్తాయో అప్పుడు తప్పకుండా మేము స్పందిస్తాము. ఒక గొప్ప నాయకుడు పోవడము, మరి కీర్తి శేషులు ప్రవీణ్ పగడాల గారు ఇలా చనిపోవడం చాలా బాధాకరము. యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా
కొన్ని గ్రామాల నుంచి కాల్ చేయడం, అక్కడ నుంచి రావడం జరుగుతుంది. అంతర్రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. మరి నా కుటుంబ పక్షాన, మరి ముఖ్యంగా మా సంఘ పక్షాన, సంఘ సభ్యుల పక్షాన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఆయన వ్యక్తిగత జీవితం ఎట్లా, ఎందుకంటే దాదాపు 12 మంది పిల్లలను కూడా దత్తత తీసుకొని ఆయన అనేక మానవత్వంతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఏం చెప్తారు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి? వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈజ్ అ వెరీ కంపాషన్ హార్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన 12 మందికే కాదు, 12,000 మందికి కూడా ఆయన ప్రతి ఒక్కరికి బోధతోటి కానీ తనకున్న దాంట్లో ఆయన ఇస్తుంటాడు. అంతేకాని మరి ఆయన విషయం చెప్పాలంటే అండి ఒక గొప్ప వ్యక్తి అండి. అంటే ఎవరిని కూడా బాధ పెట్టడు, ఎవరు కూడా వాళ్ళని దుఃఖించడు. ఎప్పుడు ఎవరు ఏమన్నా కానీ సర్దుకొని పోయే గొప్ప వ్యక్తి అతను. కానీ ఈ మధ్య ఆయన సోషల్ మీడియాలో తనను హింసిస్తారు, తనను చంపుతారంటూ కొన్ని పోస్టులు పెట్టారు. అవి కూడా కొంచెం సంచలనంగా మారిన పరిస్థితి. అసలు ఎందుకు అవి పెట్టాల్సి వచ్చింది అనేది ఏమైనా? అలాంటి విషయాలు అంటే మేము చెప్పాలంటే అండి వాటి విషయము కొంతమంది మరి అపోహలు చేస్తున్నారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా ఏంటంటే ఆయనకు కొన్ని థ్రెటన్ కాల్స్ వస్తున్నాయి అనేసి చెప్పారు. కానీ వాటి విషయం మాకైతే అంతగా మేము తెలియదండి. మరి అంటే జనరల్గా మానవత్వం గురించి క్రిస్టియన్ మత బోధనకు సంబంధించి మాత్రమే బోధనలు చేస్తుంటారు. కానీ వివాదాలు ఏమైనా ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలు ఏమైనా మీకు తెలుసా? వివాదాలు అన్నట్లయితే ఏం జరగలేదంటే ఆయన మత బోధన ఓన్లీ క్రీస్తు గురించి ఆయన ప్రకటిస్తుంటాడు. మరి క్రీస్తులో ప్రతి ఒక్కరు నడవాలా, శాంతి సమాధానంతో ఉండాలని ఆయన హృదయం అండి. అంతకన్నా ఇంకా లేదండి అది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ సికింద్రాబాద్లోని బాప్టిస్ట్ చర్చిలో సందర్శనార్థం ఉంచారు. నెక్స్ట్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి, ఎక్కడికి తీసుకెళ్తారు అనేది? స్వీకార్ ఉపకారు వెనక సైడ్న మెథడిస్ట్ గ్రేవ్యార్డ్ ఉన్నదండి, సెయింట్ జాన్స్ వాళ్ళది. సో అందులో అంత్యక్రియలు జరగబోతాయి. మధ్యాహ్నము మరి 1 గంటలకు ఇక్కడ నుంచి మరి బయలుదేరుతున్నదండి. సార్ మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఘటనని? ఇప్పటికే క్రైస్తవ మతం పైన కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన మానవత్వానికి సేవకు సంబంధించిన బోధనలు మాత్రమే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మీరేం చెప్తారు? తప్పకుండా ఆయన మానవత్వానికి పెద్దపీఠము వేసిన వ్యక్తిగా ఉన్నాడు. రక్షణ టీవీలో కానీ లేకుంటే ఆయా వేదికలలో ఆయన పదే పదే ఆయన చెప్పిన మాట మానవత్వమును ఎదుర్కొనగా మతము బట్టలు చింపుకుంటుంది అన్న మాటను ఆయన చాలా పాపులర్ చేశాడు. గనక ఆయన మానవత్వం వైపు అనేక సార్లు మాట్లాడాడు. ఏ విధమైన మతమును గురించిన పక్షపాతము లేకుండా సర్వమానవాళికి మేలు జరిగేటట్టుగా నడుచుకోవాలి అన్న మాటను చెప్పాడు. అంత మాత్రమే కాకుండా చారిత్రక ఆధారముపై క్రైస్తవ మిషనరీలు భారతదేశమునకు చేసిన అనేకమైన మేలుకరమైన కార్యాలు లేకుంటే వారు పాటుపడిన అనేకమైన విధానాలు ఆ విషయాలను వారు ప్రపంచ వెలుగుకు వారు తీసుకొచ్చిన వారిగా వారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఘటనని? ఇప్పటికే మనం చూస్తున్నాం ఆయన ఒక మానవత్వానికి సంబంధించి యువతకి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ బోధనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, కుటుంబ నేపథ్యానికి సంబంధించి ఏమైనా వివరాలు? తన కుటుంబం అంటే మనందరికీ తెలిసినటువంటిదే. తనకు ఆడపిల్లలు ఉన్నారని, కొంతమందిని దత్తత తీసుకొని చారిటీ కూడా చేస్తూ ఉన్నారని. సహజంగా క్రీస్తు ప్రేమను బోధించేటువంటి వారు అదే ప్రేమలో నడుస్తారు. సో తన వ్యక్తిగత జీవితంలో ఏదైతే పాటిస్తారో దానినే ప్రజలకు కూడా విశ్వాస యాత్రలు వారు కొనసాగుతూ ఉన్నప్పుడు అదే ప్రేమ సత్యములో వారు నడవాలి అన్నటువంటిదే ప్రతి పాస్టర్ గారి యొక్క దైవ సేవకుల యొక్క బోధ ఉంటుంది. సో ఎక్కడైతే వ్యక్తిగత జీవితం వ్యతిరేకంగా ఉంటుందో క్రీస్తు ప్రేమ అన్నటువంటిది ప్రకటించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది, ప్రశ్నతో కూడినటువంటిది. ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో దాన్నే ప్రబోధిస్తారు. సో ప్రవీణ్ ప్రగడాల్ గారు కూడా అదే రీతిలో క్రీస్తు ప్రేమను సత్యాన్ని ఎరిగినటువంటి వారు, లోకానికి కూడా సత్యాన్ని చాటినటువంటి వారు. క్రైస్తవం ఒక మతం కాదు కానీ అదొక మార్గం అని ఎంతో ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి. తన వ్యక్తిగత జీవితంలో కూడా అదే సత్యమును ప్రేమను వెల్లడిపరిచారు అన్నటువంటిది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ప్రధానంగా ఆయన 2 వీలర్ మీద బుల్లెట్ వాహనం పైన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు ట్రావెల్ చేయడం అంటే జనరల్గా రెగ్యులర్గా చేస్తుంటారా? ఏదైనా చర్చికి వెళ్తున్న సందర్భంలో ఇది జరిగిందా? అంటే మంచి విషయాలు బోధించే వ్యక్తి ఈ ప్రమాదానికి గురై చనిపోవడం లేదంటే మృతి చెందడం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు?
అదే సార్, ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులను టూ వీలర్ మీద ట్రావెల్ చేయడము వాటన్నిటిని చూస్తూ ఉంటే అనేకులు వ్యక్తపరిచినట్టుగానే ఇది ఒక రకమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి మరణంగా కూడా, అనుమానాస్పద మృతిగా కూడా నేను కూడా భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటి అని అంటే, తాను ఎప్పుడు కూడా కార్లలో ట్రావెల్ చేసేటువంటి వారు లేదా ఇతరులతోటి కలిసి ట్రావెల్ చేసేవారు ఒంటరిగా ఈ సమయంలో ట్రావెల్ చేయడం, ఇదే సమయంలో ఈ దుర్ఘటన జరగడం అనేటువంటిది అనేకమైనటువంటి అనుమానాలకు, ప్రశ్నలకు కారణమవుతుంది. సో దీనిని న్యాయపరంగా మనం ఆలోచన చేసి న్యాయం చేయడం అనేటువంటిది మంచిదనేటువంటిది నాకు అభిప్రాయం సార్. ప్రధానంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, హోంమంత్రి అనిత గారు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు, నిజాలు తెలుసుకోవడానికి. సో మీరు ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ చేస్తారు ఈ సందర్భంలో? సో ప్రభుత్వం అన్నటువంటిది న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు న్యాయాన్ని ప్రజల్లోనికి తీసుకొని వస్తుందో ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి మా అందరి యొక్క కోరిక న్యాయం నిలబడాలి, సత్యం జరగాలి అన్నటువంటిది మా యొక్క కోరిక. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ కోణంలో ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా యథార్థతతోటి వారు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ప్రజలందరి మన్ననలు ప్రభుత్వం పొందుకుంటుంది. ఆ కోవలో నడవాలన్నటువంటిదే మా ప్రార్థన. ఫైనల్గా అంటే ఇప్పటికే అంటే ఈ క్రిస్టియన్ మత బోధకులకే కావచ్చు, కొంతమంది ఫాదర్ల పైన కొంత వ్యతిరేక భావజాలమే కావచ్చు, కొంతమంది పైన దాడులు జరగడం, రక్షణకు సంబంధించి మీకు రక్షణకు సంబంధించిన విషయంలో మీరేం చెప్తారు? రక్షణ అన్నటువంటిది మనసు యొక్క మార్పు అండి. మనిషి యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో తన యొక్క వే ఆఫ్ బిహేవియర్ మారిపోతుంది, చేంజ్ అనేటువంటిది వస్తూ ఉంది. ఆ చేంజ్ని అంగీకరించలేనప్పుడు ప్రతిఘటన అన్నటువంటిది, దాడి అనేటువంటిది జరుగుతుంది. ఆ మేరకే రక్షణను అందరూ కూడా ప్రేమపూర్వకంగా స్వీకరించినప్పుడు ఇటువంటి మతపరమైన ఉద్దేశాలు జరగవు. ఆ మేరకు నేను పిలుపునిస్తూ ఉన్నాను. ప్రజలకు ఏం సందేశం ఇస్తారు ఈ సందర్భంలో? అన్ని మతాలకు సంబంధించి కావచ్చు, ఎవరికైనా, ఎందుకంటే ఇది మానవత్వానికి సంబంధించిన విషయం, దేవుడికి సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఈ 2-3 దినాల్లో ప్రవీణ్ ప్రగడాగా గారు చెప్పినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ కూడా వైరల్ అయ్యాయి. మనిషిని మనిషిగా చూడండి, మనిషికి మతాన్ని జోడించొద్దు అనేటువంటిది. మార్గంలో సత్యములో నడిస్తే ఒక మనిషిని మనిషిగా చూసినప్పుడు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అందరము శాంతి సమాధానాలతో సౌభ్రాతృత్వంతో ఉంటాము. అదే నేను ఇచ్చేటువంటి పిలుపు సార్. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు, ప్రవీణ్ ప్రగడాల మానవత్వానికి సంబంధించి మనిషిని మనిషిగా చూడాలన్న సందేశాన్ని, యువతకు ప్రత్యేకంగా ఒక సందేశాన్ని కూడా ఆయన ఇచ్చిన, బోధనల ద్వారా ఆయన ఇచ్చిన పరిస్థితిని కూడా కొంతమంది పాస్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఈ విషయంపై నిజాలు తేల్చాలని పాస్టర్లు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సీన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.